మూతలు ఉండేవి కాదు. నాకు ఈ రోజుకి గుర్తు. ఐఎమ్ సేయింగ్ దిస్ ఈజ్ ఇన్ 1990s లో ఒక పెద్ద వర్షం వరద వస్తే చిన్న పిల్లవాడు పాపం మ్యాన్హోల్లో పడిపోయాడు. దిస్ ఇస్ ఆల్ వాట్ ఐ హ్యావ్ సీన్. నేను ఇందులో ప్రతి ఒక్కటి చూసి పెద్దదాన్ని అయ్యాను. కాబట్టి నాకు ఇది పొలిటికల్ ఎలక్షన్ కాదు. ఇది నాకు ధర్మబద్ధమైన ఎలక్షన్. దిస్ ఇస్ ఎ ఎలక్షన్ వేర్ ఐ వాంట్ టు బ్రింగ్ ట్రూత్ అవుట్ అండ్ ఐ వాంట్ టు డూ జస్టిస్ టు దోస్ పీపుల్. అందుకే నేను ఈరోజు క్యాంపెయిన్కి వెళితే వాళ్ళు ఇవన్నీ మళ్ళీ చెప్తున్నారంటే, సో మీరు ఎదుర్కొన్న కష్టాలన్నిటినీ మీ ఈ లోక్సభ ప్రజలకు ఎవరికి రాకూడదు. అది కాదయ్యా, 40 ఏళ్ల క్రితం నేను అనుభవించాను అని అంటే పోనీ అనుకోవచ్చు. 40 ఏళ్ల తర్వాత ఇంత ప్రపంచం పురోగమించి ముందుకు వెళ్ళాక ఈ రోజుకి అవే 40 ఏళ్ల క్రితం నేను చూసిన సమస్యలే ఇప్పటికీ ఎన్నో బస్తీలు చూస్తున్నాయి అంటే అది ఎంత అన్యాయం, ఎంత అన్యాయం అది నిజంగా. ఎంతేనా? ఇంకా వాళ్ళు ప్రజలు కాదా? వాళ్ళు ఈ దేశంలో భాగం కాదా? ఈ అన్యాయం హిందూ ముస్లిం సంబంధం లేదండి. వాళ్ళు ఎంత సెక్యులర్ అంటే ఇంత కష్టాలు హిందువులకి ఇస్తారు, ఇంత కష్టాలు ముస్లిమ్స్కి ఇస్తారు. అక్కడ వాళ్ళు సెక్యులర్. ఏ భాయిచారా అని ఇప్పుడు కొత్త భాష